సర్వాశ్రీ శక్తి ఆవిడొక్కరే, ఆవిడ పేరే దుర్గా. దుర్గను తలంచుకుంటే చాలు జన్మలు ధన్యమైపోతాయని ఇక్కడే చెప్పాడుగా. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. నీ స్మరణ వల్ల కలిగేటటువంటి ఫలమేదో అది భూమిలో మరొక దాని వల్ల కలగదు, అది కాత్మధన్యం. మరొక శాస్త్రంలో ఉన్న వాక్యం చెప్తున్నా. అంతేకాదు, అయ్యో మేము వైష్ణవులం అయిపోయామండి, దుర్గ గొప్పదన్నారే, మరి మేము ప్రార్థించచ్చా అంటే, శైవోవా వైష్ణవోవాపి శాక్తోవా గిరినందిని భజే దుర్గాం స్మరే దుర్గాం యజే దుర్గాం శివప్రియా. నువ్వు శైవుడవైనా వైష్ణవుడవైనా శాక్తేయుడవైనా దుర్గని భజించు, దుర్గని స్మరించు, దుర్గని యజించు. ఆవిడ ఎవరు? శివప్రియా. శివప్రియ అయినా అమ్మ అందరికీ దిక్కే, గుర్తుపెట్టుకుని. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ మధ్యలో పాపం వైష్ణవాచార్యులు బయలుదేరి ఒక ఆవిడ విష్ణు సహస్రం చదువుతుంటే, నీ పేరేమిటంటే దుర్గా అని చెప్తే పేరు మార్చుకునిరా అన్నట్టు. నిజమైన వైష్ణవం ఇది చెప్పదు, కానీ ఇలాంటి కుత్సితమైనది ఆచార్య స్థానంలో కూర్చొని మన సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది. ఇటువంటివన్నీ